కథ తెలివైన చీమ. ఒక తోటలో తెలివైన చీమ ఉండేది. అది ఎప్పుడూ ముందు చూపుతో ఆలోచించేది. వేసవికాలంలో చీమ రోజూ కష్టపడి గింజలు, ఆహారం సేకరించి దాచేది. అదే తోటలో గెడ్డపురుగు ఉండేది. అది పని చేయకుండా పాటలు పాడుతూ ఆటలతో కాలం గడిపేది. చీమ గెడ్డపురుగుతో, ఇప్పుడే ఆహారం దాచుకో, తర్వాత అవసరం అవుతుంది, అని చెప్పింది. కానీ గెడ్డపురుగు ఆ మాటలను పట్టించుకోకుండా ఆనందంగా గడిపింది. కొంతకాలానికి చలికాలం వచ్చింది. బయట ఆహారం దొరకడం చాలా కష్టం అయింది. గెడ్డపురుగుకు ఆకలి వేసి, ఎక్కడా ఆహారం దొరకలేదు. చివరికి అది చీమ దగ్గరికి వెళ్లి సహాయం అడిగింది. చీమ తన దగ్గర దాచుకున్న ఆహారాన్ని గెడ్డపురుగుతో పంచుకుంది. అప్పుడు గెడ్డపురుగు తన తప్పు అర్థం చేసుకుని, ఇకపై కష్టపడతానని నిర్ణయించుకుంది. నీతి: ఈరోజు కష్టపడితేనే రేపు కష్టాలు ఉండవు. ముందుగా ఆలోచించి పని చేయడం చాలా